ప్రేమించి మోసం చేసిన ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు ఆందోళనకు దిగింది. నాగర్ కర్నూలు జిల్లా చౌదరిపల్లిలో ఈ ఘటన జరిగింది. రంగారెడ్డి జిల్లా చంద్రయానకు చెందిన యువతితో చౌదరిపల్లికి చెందిన మురళీకృష్ణకు కొన్నేళ్ల క్రితం పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారింది. ఈ క్రమంలో యువతి పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తేవడంతో యువకుడు ముఖం చాటేశాడు. ఇప్పటికే ఓసారి బాధిత యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఆ తర్వాత పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకుంటానని ఒప్పుకున్నాడు మురళీకృష్ణ. కొద్ది రోజులకు మళ్లీ ముఖం చాటేయడంతో బంధువులతో కలిసి బాధిత యువతి అతని ఇంటి ముందు బైఠాయించి ధర్నాకు దిగింది. తనను 2 సంవత్సరాలుగా శారీరకంగా వాడుకొని మోసం చేశాడని ఆరోపిస్తోంది. ఇక ప్రస్తుతం మురళీకృష్ణ పరారీలో ఉండగా అతను తిరిగి వచ్చి పెళ్లి చేసుకునే వరకు ధర్నా కొనసాగిస్తామని యువతి తరపు బంధువులు తేల్చి చెప్పారు. చేసుకుంటాన్ని యాచారం తీసుకొని పోయిండు, ఏసారం తీసుకొని పోయిండు, దండలు తెచ్చిండు, అన్ని తెచ్చిండు. తర్వాత అమ్మ వాళ్ళని నొప్పిస్తా, మా అమ్మ వాళ్ళని నొప్పిస్తా, మీ అమ్మ వాళ్ళని నొప్పిస్తా, అందరు నొప్పిస్తా మమ్మీ, నువ్వేం టెన్షన్ పడకని అన్నాడు. అంటే సరే అని నేను వచ్చేసిన ఇంటికి వచ్చేసినాక ఫోన్ ఎంతకు లేపకపోతే నాకు భయమై నేను మందేసుకొని హాస్పిటల్లో అడ్మిషన్ అయ్యి మా అన్న వాళ్ళు పోయి మాట్లాడిరంట ఆయనతోటి మాట్లాడినాక ఒప్పుకుంటా నేను చేసుకుంటాను అన్నాడు. అన్న తర్వాత ఇంకా మళ్ళా ఫోన్ ఎత్తుతలేడు, వచ్చి నా చేతిలో చేసి కూడా మమ్మీ నువ్వు ఇందుకు ఇట్లా చేసుకున్నావు, నేను చేసుకుంటా అని చెప్పిన కదా అని అంటే నా ఇట్లా పైపు ఉన్నది, మాట్లాడడానికి రాలేదు. మా అన్న వాళ్ళు మా బావ వాళ్ళు కూడా మాట్లాడిన తర్వాత చేసుకుంటా, నేను అన్యాయం చేయను, నాకు కూడా ఒక అక్క చెల్లెలు ఉందని చెప్పిన తర్వాత నేను నమ్మి మా అన్న వాళ్ళు కూడా నమ్మిర్రు, మా అమ్మ వాళ్ళు కూడా నమ్మి నన్ను ఇంటికి తీసుకొని పోయినాక రోజు టార్చర్ నాకు.